సిపిజే పార్టీ తరఫున తెలంగాణలో 14వ తారీఖు ఎటువంటి మార్పు తేబోతున్నారు, ఎటువంటి సంకేతాలు పంపబోతున్నారు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి? మేము రేపు 14 తారీఖు నాడు ఆదివారం రోజు 9:30 గంటలకు మన ధర్నా చౌక్ వద్ద, ఇందిరా పార్క్ వద్ద తెలంగాణలో ఉన్న అన్ని ప్రశ్నించే గొంతుకల్ని ఒక గ్యాదరింగ్ చేసి దేశంలో ఉన్న సమస్యలపైన, తెలంగాణలో ఉన్న సమస్యలపైన ఈ రెండు గవర్నమెంట్ ప్రశ్నించాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మన తెలంగాణ యొక్క మోటో నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నిధుల విషయం పక్కా పెడితే కొంచెంసేపు ఈ నియామకాలలో గతంలో పేపర్ లీకేజ్ జరిగినాయి. నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఆమె ఇచ్చి మోసపోయినారు. ఇప్పటికి మోసపోతున్నాను. ఏమైనా క్వశ్చన్ చేస్తేనేమో బంధిస్తారు, పీడీ యాక్టులు పెడుతున్నారు, ఇంటికే వచ్చి పోలీసు వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెడతారు. అయితే ప్రజెంట్ దేశంలో ఏమవుతుందంటే విద్యా వ్యవస్థ ప్రాపర్గా లేదు. ఈ విద్యా వ్యవస్థ ప్రాపర్గా లేక దాన్ని పాలించే పాలకుడు కూడా ప్రాపర్గా లేరు. అంత చదువురాని వ్యక్తులు, రాజకీయంగా రౌడీ షీటర్లు ఇలాంటి వాళ్ళు మంత్రులు అయ్యి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తారు. ఎందుకంటే ఇలా దాదాపు 24 లక్షల మంది యొక్క భవిష్యత్తు ఇది. 24,000 కుటుంబాల యొక్క తల్లిదండ్రుల కళ ఇది. ఈ కళని మీరు గండి కొడతారా? మీరు ఏ విధంగా గండి కొడతారు? మీరు పేపర్లు అంటే డబ్బున్న పిల్లల కోసం పేపర్ లీకేజీలు చేసి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏం కావాలనుకుంటారు? ఇట్లా అంటే ఇది కూడా ఒక రాజకీయ స్టంటే అనుకోవాలి. ఎందుకంటే బీజేపీ ఎప్పుడైనా చదువుకు దూరం ఉంచాలని కోరుకుంటుంది. ఎందుకంటే చదువుకు దూరం వస్తేనే చదువుకు దూరం ఇస్తేనే వీళ్ళ జెండాలు మోస్తారు, లేకపోతే మోయలేరు కదా. అంటే ఎప్పుడైతే సరైన విద్య ఇచ్చారనుకో వీళ్ళకు క్వశ్చన్ చేస్తారు. ఈ క్వశ్చన్ చేద్దంటే ఇక్కడనే ఆపాలి. ఎవరు వాళ్ళ పిల్లలు మాత్రమే ముందర ఉండాలి. అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే ఈ పేపర్ లీకేజీలు అది ఏ ప్రభుత్వం అయినా కానీ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఎప్పుడు ఎక్కడో చోట మనం ఇంటనే ఉంటాం. ఇయర్కు 2-3 రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు అవుతాయి. అట్లా ఈరోజు దేశంలో జరిగింది. కాబట్టి ఇప్పుడు అసమర్థులు పరిపాలిస్తే గిట్టే ఉండదు అనమాట. అసమర్థులు పరిపాలిస్తే ఇట్నే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఖచ్చితంగా దేశంలో అన్ని గొంతుకలు ఏకమైనాయి. ఈరోజు ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక చిన్న మాట అంటేనే ఇంత అలజడి జరిగింది. ఇది వాస్తవంగా ఏంటంటే ఇది ఎప్పటి నుంచో యువతల ఉంది, కానీ ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడైతే ఒక మంచి పరిణామం అనుకోవాలి. మన తెలంగాణ మూమెంట్లో ఎట్లా వచ్చిందో అదేవిధంగా దేశంలో స్వతంత్రోద్యమం ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా దేశంలో ఉన్న అవినీతి పైన, అదేవిధంగా విద్యా వ్యవస్థ పైన, పేదరికం పైన, నిరుద్యోగం పైన ప్రశ్నించే రోజులు వచ్చినాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలా అంతుపడతారు. ఎవరేం ఊకోరు. ఇక్కడి నుంచి ప్రశ్నించే గొంతుకలు మొదలైనాయి. అది ఖచ్చితంగా జరుగుతుంది. రాష్ట్రంలో, దేశంలో జరుగుతుంది. రేపు నాడు సండే రోజు మాత్రం తెలంగాణలో ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే రేపు అందరూ కూడా భారీ సంఖ్యలో వచ్చి మన యొక్క గొంతును వినిపిద్దాం. ఏ పార్టీ అయినా సంబంధం లేదు. ఎవరైనా సరే ప్రశ్నించే మనిషి అయితే చాలు. మనం ఒక తెలంగాణలో కానీ దేశంలో కానీ ఒక నవ సమాజాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా నమ్మ సమాజం కోరుకోవాలి. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే రేపు అందరూ కూడా సండే రోజు ధర్నా చౌక్ దగ్గర రావాల్సిందే. సో తెలంగాణలో ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడాన్ని ఎలా చూస్తారు? ఇది అంటే అసమర్థత. ఇది నేను చెప్పే కదా ఇందాక ఫార్ములా. వీళ్ళకు ప్రాపరు విద్య ఇస్తే ప్రశ్నిస్తారని చెప్పేసి ఆ విద్యాశాఖ కూడా వాళ్ళ దగ్గరనే ఉంచుకొని ఇంతవరకు మనం రోజు చూస్తున్నాం, ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. నిరుద్యోగ అంశానికి సంబంధించి ఆ గ్రూప్స్ సంబంధించి సిలబస్ కమిటీ ఇచ్చారు. ఆ సిలబస్ కమిటీ అసలు కమిటీ సభ్యులు ఎవరో తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఇంతవరకు ఎన్నిసార్లు మీటింగ్ అయినా తెలియదు, ఇంతవరకు అనౌన్స్మెంట్ కూడా లేదు. అంటే మనం ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఈరోజు జరిగిన దాంట్లో మనం కాంగ్రెస్ని విమర్శించనీకో పెట్టలేదు. ఇది రేపు సండే ప్రోగ్రాం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువత, తల్లిదండ్రులు, నీట్ పేపర్ రాసే విద్యార్థులు, వాళ్ళ కుటుంబాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా రేపు ఏకమై సండే రోజు రావాలని మేము పిలుపునిస్తాం ఇక్కడి నుంచి.